closer to God by accepting that Jesus is his Savior and he is the only one who can cleanse him and wash him from his sins. పాపముల నుండి అపరాధముల నుండి తను తాను పరిశుద్ధపరచగలిగే యేసయ్య రక్తములో ఉన్న శక్తిని గుర్తించాడు. గంతులు వేసుకుంటూ వచ్చాడట. సార్ థ్యాంక్స్ అండి, నా జీవితాన్ని నిలబెట్టారు సార్, మీరు నా జీవితాన్ని నిలబెట్టారు, నా జీవితాన్ని బాగు చేశారండి. దేవుని చిరునామా నాకు దొరికింది, ఆయన ఔన్నత్యం నాకు తెలిసి, ఆయన ప్రేమతత్వాన్ని తెలుసుకున్నాను, ఆయన గొప్పతనం అర్థం చేసుకున్నాను. ఈ భూమి మీద జీవించినంతకాలం యేసుప్రభు బిడ్డగా జీవిస్తానని అన్నాడు. గుడ్ టు నో మై బ్రదర్. చాలా సంతోషం నువ్వు అలా తెలుసుకున్నందుకు అని. రాధాకృష్ణ గారు లోపలికి వెళ్తుంటే ఈయన సార్ ఇంకొక చిన్న సందేహం అండి అన్నాడు. ఇంకేంటే సందేహం అన్నాడు. బైబిల్లో ఉన్న దేవుని గురించి, ఆయన సత్యదేవుడు, నిజదేవుడు, రక్షకుడని మీకు ముందే తెలిసాను అన్నాడు. అఫ్ కోర్స్ ఐ నో. మరి అలా తెలిసినప్పుడు నాకు ముందే ఇవ్వచ్చు కదండి బైబిల్. ఏవేవో పుస్తకాలు ఇచ్చారు నాకు, రకరకాల పుస్తకాలు వెళ్ళి చదవమన్నారు, ముందే ఇవ్వచ్చు కదంటే ఆయన అన్నాడు, జాగ్రత్త వినండి, రాధాకృష్ణన్ చెప్పారనో లేదా జాన్ వెస్లీ చెప్పాడనో లేదా మరొకరి సేవకులు చెప్పారనో తెలుసుకోవడం ఉత్తమమే, కానీ అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకున్నావు చూసావా, సత్యం ఏంటనేది నువ్వు పరిశీలన చేసి తెలుసుకున్నావు చూసావా, ఇది నీ జీవితంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బై నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ బట్ కమింగ్ టు క్రైస్ట్ ఈజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్.